Good morning, students. Welcome back to our online classes. Now I discuss about BG course. Previous questions. First year's botany. Botany complete అయింది కదా. పేపర్ 1లో పార్ట్ బిలో జువాలజీ అండ్ లాంగ్ ఆన్సర్స్. Now I discuss long answers. Each question carry 4 marks. What are the chief characters of the క్రస్టేషియన్ ప్రధాన లక్షణాలు ఏమిటి? ఏంటంటే ముఖ్యంగా ఇవి జలచర జీవులు అంటే ద ఇంక్లూడ్స్ ప్రాన్స్, క్రాబ్స్, లాబ్స్టర్స్, క్రే ఫిషెస్ అన్నట్టు. ఓకే, దీంట్లో ముఖ్యంగా తల, ఉదరం అండ్ కలిసి శిరవృక్షం ఏర్పడుతుంది. ఏంటంటే మోస్ట్లీ మ్యారైన్, ఏ ఫ్యూ ఆర్ ఫ్రెష్ వాటర్ అండ్ సమ్ ఆర్ అడాప్టెడ్ టు టెరిస్ట్రైల్ లైఫ్. అండ్ ద మోస్ట్ స్పీసీస్ ఏంటి? తల, హెడ్ అండ్ థొరాక్స్ ఫ్యూజ్ టు ఫామ్ సెఫాలోథొరాక్స్. ముఖ్యంగా శిరోవృక్షం అనేది సెఫాలోథొరాక్స్ అనేది ఏర్పడుతుంది అన్నట్టు. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క ఏంటి సెఫాలిక్ అపెండేజెస్లో ఆర్ 5 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ అటెన్నే అండ్ సెకండ్ అటెన్నే అండ్ మ్యాండిబుల్ ఫస్ట్ మ్యాగ్జిల్ అండ్ సెకండ్ మ్యాగ్జిల్. ఓకే, ఏంటంటే ఆ శిరభాగంలో ఏంటంటే 2 జతల స్పర్శ శృంగాలు, 1 జత అణువులు, 2 జతల జంబికలు అనేవి ఉంటాయి అన్నట్టు. ముఖ్యంగా ఇది ఏంటంటే ఉదరం, ఉపాంగాలు ద్విశాఖీయంగా ఉంటాయి. శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. ఏంటంటే రెస్పిరేషన్ ఈజ్ బై గిల్స్, మొప్పల ద్వారా జరుగుతుంది అన్నట్టు, బై గిల్స్. అండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్ ఆర్ యాంటీనేటల్ గ్లాండ్స్. ఈ ముఖ్యంగా ఏంటంటే వీటిలో హరిత గ్రంథులు లేకపోతే స్పర్శశృంగ గ్రంథులు అనేవి ఉంటాయి. ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్ ఆర్ యాంటీనల్ గ్లాండ్స్. ఏంటది? హరిత గ్రంథులు లేకపోతే స్పర్శ గ్రంథులు అనేవి ఉంటాయి. ఓకే, ముఖ్యంగా వీటిలో ఈ దేహంలో ఏంటంటే స్పర్శ శృంగాలు, సంయుక్త నేత్రాలు అనేవి ఉంటాయి. సంతులన కోశాలు అంటే జ్ఞానంగాలు ఉంటాయి అన్నట్టు. సెన్స్ ఆర్గాన్స్ ఇన్క్లూడ్ స్టాటోసైట్స్, కాంపౌండైట్స్ అండ్ యాంటోనిమ్. ఓకే, ఇవి ఉంటాయి. అండ్ ముఖ్యంగా వీటిలో ఏంటంటే పరోక్ష పిండాభివృద్ధి అంటే గోనోపోరస్ ఆరు ప్యారిడ్ అంటే ఇది అనేది జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వింగ్ సెవరల్ లేవరల్ స్టేజెస్. ఏంటంటే అందులో వివిధ రకమైన డింబికలు అనేవి ఏర్పడతాయి అన్నట్టు. ఓకే, ఏంటి అసలు క్రిస్టియన్లు అంటే ముఖ్యంగా ఇవి ఇన్క్లూడ్స్ ప్రోవాన్స్ అంటే మ్యారిన్ వాటర్ అంటే జలచర జీవులు అన్నట్టు. జలచర జీవులు అనేవి ఎందులో? వాటర్లోనే కదా ఉండేది కదా. ఇది ఏంటి? తల, ఉదరం అనేది శిరోవృక్షంలాగా ఏర్పడుతుంది అన్నట్టు. ముఖ్యంగా ఇప్పుడు జలచర జీవులు ఏమేమి ఉన్నాయి? కప్పలు కావచ్చు, చేపలు కావచ్చు కదా, అలాంటివి అనేవి జలచర జీవులు. ఆ యొక్క క్రస్టేషియన్ల అనేది లక్షణాలు అనేది అలాంటి జీవుల్లో మనం చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే అవి ఉదరం అనేది ఉపాంగాలు అనేది ద్విశాఖీయంగా ఉంటాయి అన్నట్టు. ముఖ్యంగా అవి గాలి దేని ద్వారా తీసుకుంటాయి? మొప్పల ద్వారా తీసుకుంటాయి. మొప్పల ద్వారా తీసుకునే ఏంటి? చేపలు కదా, మొప్పల ద్వారా శ్వాసక్రియ తీసుకునేవి. అండ్ ముఖ్యంగా వీటిలో హరిత గ్రంథులు అనేవి, స్పర్శ శృంగ గ్రంథులు అనేవి, విసర్జక అంగాలు అనేవి పనిచేస్తాయి అన్నట్టు. వీటిలో పరోక్ష పిండాభివృద్ధి అనేది ఓవం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇండైరెక్ట్ ఓవం డెవలప్ అనేది జరుగుతుంది. అండ్ ఈ వివిధ రకాలైన డింబికాలు ఏర్పడతాయి అన్నట్టు. దిస్ ఈజ్ ద క్రస్టేషియన్ల ఈ భాగం. ముఖ్యంగా క్రస్టేషియన్ల ఈ భాగం అనేది ముఖ్యంగా జలచర జీవులని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా తలను, ఉదరం అనేవి కలిసి ఏర్పడతాయి. అంటే తలను, కడుపు అనేది శిరోవృక్షంలాగా ఏర్పడుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద క్రస్టేషియన్. ఓకే, సెకండ్ వచ్చేసి ఏంటి? 11th రైట్ 8 సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్ ఆంఫిబియా
అంటే ఉభయచరాల విభాగం 8 ముఖ్య లక్షణాలను తెలపండి అని చెప్తున్నాడు. ఏంటంటే ఉభయచరాల లక్షణాలు ఏంటి? ఇవి ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిసారి చతుష్పదాలు అంటారు. చతు అంటే 4 కదా, 4 పాదాలు కలిగి ఉన్నాయని అర్థం. 2 ఆవాసాల్లో జీవిస్తాయి. అంటే 2 ఆవాసాల్లో జీవించడం ఏంటంటే 2 ఆవాసాల్లో జీవించడం ఏంటి? భూమి మీద జీవిస్తాయి అండ్ నీళ్ళల్లో జీవిస్తాయి కదా. అంటే నేల మీద అండ్ మంచినీటిలో జీవించడం జరుగుతుంది. ముఖ్యంగా శరీరం, తల అనేవి మొండంగా సృష్టంలాగా విభజించబడి ఉంటాయి అన్నట్టు. తర్వాత ఏంటి? చర్మం నున్నగా ఉంటుంది, పొలుసులు లేకుండా ఉంటుంది అండ్ తేమ గ్రంథాలలో ఉంటుంది అన్నట్టు. ఈ స్కిన్ ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుంది కదా, పొలుసులు లేకుండా ఉంటుంది అండ్ మాయిశ్చరైజ్గా ఉంటుంది అన్నట్టు. మాయిశ్చరైజ్ గ్లాండ్స్తో ఉంటుంది. అండ్ 2 జతల సమాన లేదా అసమాన పంచాంగులికల గమనాంగాలు ఉంటాయి అన్నట్టు. 2 pairs ఆఫ్ కదా. అండ్ ఇంకేంటి? క్షీరదాల్లో లాగా కపాల కందాలు డైకాండ్లిక్ రకానికి చెంది ఉన్నాయి అన్నట్టు. ఇవనేవి ఉభయచరాలు అనేవి. ఓకే, దే ఆర్ ద ఫస్ట్ టెట్రాపోడ్స్ అండ్ లీడ్ ఏ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ ద ల్యాండ్. ఓకే, ల్యాండ్ అండ్ ఫ్రెష్ వాటర్. అదే నీటిలో కానీ భూమి మీద కానీ జీవించేది. దీని బాడీ ఎలా ఉంది? ఈజ్ డివైడెడ్ ఇంటూ డైరెక్ట్ హెడ్ అండ్ ట్రంక్. టైల్ మే నాట్ బి ప్రజెంట్ కదా, తోక అనేది దానికి ఉండదు కదా. స్కిన్ ఈజ్ సాఫ్ట్ కదా, ఇందాక శరీరం అనేది సున్నున్నగా ఉంటుంది. ఓకే, 2 pairs ఆఫ్ ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ పెంటాడెక్టల్ లిమ్స్ కదా. ఏంటి? 2 మొండెము ఆ శరీరం అనేది సృష్టంగా విభజించబడి తోక ఉండదు దానికి. ముఖ్యంగా ఇది పొలుసులు లేకుండా ఉంటుంది, మాయిశ్చరైజ్ గ్లాండ్స్తో ఉంటుంది అనేది ఉభయచరాలు అనేది. ఓకే, స్కల్ ఈజ్ డిక్టోన్ లైక్ కదా. ఇన్ మ్యామెల్స్ అంటే క్షీరదాలలో కపాలను కందాలు. ఓకే, అండ్ వర్టిబ్రే ద మోస్ట్లీ ప్రొసెల్స్ ఇన్ ద అనురియన్స్ కదా. ఈ క్షీరదాల్లో రాగా కపాల కందాలు డైకాలిక్ రకానికి చెంది ఉంటాయి. కశేరుకాలు ఎన్యురాన్లో పూర్వగర్తి, సిసిలియన్లో ఉభయగర్తి అనేవి ఏర్పడి ఉంటుంది. ఇదేంటి? యూరోడిలాల పరాగర్తి రకానికి చెందినదని. ఇది ఏ రకానికి చెందింది? యూరోడిలా పరాగర్తి రకానికి చెందింది అన్నట్టు. ముఖ్యంగా ఇదేంటంటే ఊరోస్తి మొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తుంది. ఊరోస్తి అనేది మొదటిసారిగా ఉభయచరాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దీని మౌత్ అనేది పెద్దగా ఉంటుంది అన్నట్టు. అండ్ దీని టీత్ అనేవి కూడా పెద్దది. ఓకే, నోరు పెద్దది అండ్ దంతాలు అగ్రదంతం అండ్ ఇంకేంటి సమదంతం బహువార రకానికి చెందింది. ఇది ఏ రకానికి చెందిందంటే బహువార రకానికి చెందింది ఉభయచర జీవి అనేది. మరి ఉభయచర జీవులు ఎలా? శ్వాసవాయువుల వినిమయం ఎక్కువగా ఇది స్కిన్తోనే కదా, రెస్పిరేషన్ ఎక్కువగా తీసుకుంటుంది కదా. మామూలుగా ముక్కుతో మనం తీసుకుంటాం, కానీ ఈ ఉభయచరి అంటే ఈ నీళ్ళల్లో జీవించేది లేకపోతే భూమి మీద జీవించే 2 రకాలుగా జీవిస్తుంది కాబట్టి దీని యొక్క రెస్పిరేషన్ అనేది ఎక్కువగా స్కిన్తో జరుగుతుంది. అండ్ పుప్పుస, అశ్వ, గ్రసని రెస్పిరేషన్ అనేవి జరుగుతాయి అన్నట్టు. అండ్ వాటర్ రెస్పిరేషన్ అండ్ యూరోడిలలో కనిపిస్తుంది, అంటే ఉభయచరాల్లో కనిపిస్తుంది అన్నట్టు వాటర్ రెస్పిరేషన్ అనేది. ఓకే, ముఖ్యంగా ఇందులో ఎన్ని ఉంటాయంటే 3 హృదయ గ్రంథులు ఉంటాయి. అంటే ఓకే, హార్ట్ వాల్స్ ఉంటాయి కదా, 3 ఉంటాయి. ఏంటవి? శిరాసరణి, మూల, మహాధమని ఉంటాయి. ఇందులో 3 జతల జమిని చాపాలు అభివృద్ధి చెంది నిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్ సెంట్రల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. మూత్రపిండాలు అనేవి మధ్యవృక్క రకానికి చెందినవి. ఇవి ఏంటి? కిడ్నీస్ మధ్యవృక్క రకానికి చెందినవి. యూరియోటెలిక్ జీవులు అంటారు వీటిని ఇంకొక పేరు ఏంటంటే ఉభయచరాలకి యూరియోటెక్ జీవులు అని కూడా అంటాం అన్నట్టు. ముఖ్యంగా ఎలుపల పరాసిక లోపలేమో మృద్వి అనే మెనింజిస్ ఉంటాయి. ఇందులో ఏంటి?
ఎలుపలేమో పరాసిక, లోపలేమో మృద్వి అనే మెనెంజిస్ ఉంటాయి. ముఖ్యంగా 10 pairs ఆఫ్ కపాల నాడులు ఉంటాయి అన్నట్టు. ఓకే, ఎన్ని ఉంటాయి? 10 జతల కపాల నాడులు అనేవి ఉంటాయి. అండ్ లైంగిక జీవులు ఏంటి? వేరువేరుగా సాధారణంగా ఏంటంటే భావ్య ఫలదీకరణ జరుగుతాయి. ఓకే, ముఖ్యంగా ఈ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే పరోక్షంగా జరుగుతుంది, ఇండైరెక్ట్గా జరుగుతుంది అన్నట్టు. రీప్రొడక్షన్ కూడా ఇండైరెక్ట్గా జరుగుతుంది ఇందులో. ఉదాహరణకి ఏంటంటే ఈ ఉభయచర జీవులకి బ్యూఫో గోధురు కప్ప అండ్ రానా కప్ప 2 types. ఓకే, ఉదాహరణ ఏంటి? ఉభయచరాలకి రానా కప్ప అండ్ బ్యూఫో గోధురు కప్ప. గోధురు కప్ప అంటే దాని అరుపు కూడా మనకి ఎంతో కష్టంగా ఉంటుంది కదా వినడానికి. అది వర్షం పడే ముందు బాగా అరుస్తాయి అవి, ఆ కప్పలు బ్యూఫో గోధురు కప్ప అనేది. ఇప్పుడు ముఖ్యంగా ఉభయచరాలు అంటే ఏంటి? ఇది ముఖ్యంగా 4 పాదాలు కలిగి ఉంటాయి, అంటే చతుస్పాదాలు కలిగి ఉంటాయి కదా. రెండే ఆవాసాలు అంటే 2 environmentsలో జీవిస్తాయి. ఏంటి? వాటర్ అండ్ ల్యాండ్ కదా. భూమి మీద జీవిస్తాయి అండ్ నీళ్ళలో జీవిస్తాయి. ముఖ్యంగా దీని హెడ్ అండ్ దీనిది తలను మొండెం ఎట్లుంటాయి? సుష్టంగా ఉంటాయి. అండ్ దీనికి టైల్స్ ఉంటుందా? ఆబ్సెంట్ ఆఫ్ టైల్ కదా, తోక అనేది ఉండదు. ముఖ్యంగా ఇది సాఫ్ట్గా ఉంటుంది, పొలుసులు లేకుండా ఉంటుంది. ఓకే, మాయిశ్చరస్గా ఉంటుంది, మాయిశ్చరస్ గ్లాండ్స్తో ఉంటుంది. దిస్ ఈజ్ ద ఉభయచర జీవి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్.